ఈరోజు ఈ వీడియోలో IZI స్మార్ట్ ప్రో స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి ఈ వాచ్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అన్ని స్మార్ట్ వాచెస్తో వచ్చే సిలికాన్ స్ట్రాప్స్తో మాత్రమే కాకుండా సిలికాన్ స్ట్రాప్ ప్లస్ మెటల్ స్ట్రాప్తో రావడం ఈ మోడల్లో యొక్క విశేషం. అల్టిమేట్గా మనకి సిలికాన్ స్ట్రాప్ అండ్ మెటల్ స్ట్రాప్ వస్తుందన్నమాట. అండ్ ఈ స్మార్ట్ వాచ్లో బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది, అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, అలాగే 1.9 ఇంచెస్ UHD బిగ్ డిస్ప్లే ఉంది. అండ్ దీంతోపాటు మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చలో, నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్రీను. ఫ్రెండ్స్, బాక్స్ మీరు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. బిగ్ బాక్సే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు కంపేర్ టు అదర్ బ్రాండ్స్. బాక్స్ యొక్క సైడ్స్కి అలాగే బ్యాక్ సైడ్స్ ఈ స్మార్ట్ వాచ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ని ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే ఛార్జింగ్ డాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతోపాటు అడిషనల్ మెటల్ స్ట్రాప్ ఉంది. అండ్ ఫైనల్గా కింగ్ ఆఫ్ ద షో మనకి స్మార్ట్ వాచ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్ని మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బోత్ జెండర్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ప్రైస్ వచ్చేసరికి 2,999కి ప్రజెంట్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. వావ్, స్క్రీన్కి ప్రొటెక్టర్ని కూడా యూజ్ చేశారు. నేనైతే ఇంప్రెస్డ్. ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో 1.9 ఇంచెస్ రౌండ్ ఎడ్జ్ UHD డిస్ప్లేని యూజ్ చేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో మీరు చూడడానికి చాలా బాగుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే మీకు చూడడానికి కనిపిస్తుంది. స్క్రీన్కి తగ్గట్టుగానే డిస్ప్లేలో 320x385 పిక్సెల్స్ రెజల్యూషన్తో డిజైన్ చేశారు. సో అందువలన టెక్స్ట్ కావచ్చు లేదా మన పర్సనల్ ఫోటో వాల్పేపర్గా పెట్టుకున్న ఇమేజ్ కావచ్చు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 450 నిట్స్ యూజ్ చేశారు. సో డే లైట్ కండిషన్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. డిస్ప్లే విజువల్స్ అనేది చాలా చక్కగా అనిపిస్తాయి. కాకపోతే UIలో లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంది. అఫ్కోర్స్ మనం 6,000 7,000 పెట్టినా ఈ ఇష్యూ సర్వసాధారణమే. వాచ్ బాడీ అంతా కంప్లీట్గా మెటల్ని యూజ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రొటేటరీ క్రౌన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. ఈ బటన్ని యూజ్ చేసి మెనూ లేదా ఆప్షన్స్ని స్క్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఒక వాల్పేపర్ నుండి మరొక వాల్పేపర్కి ఈజీగా మనం స్విచ్ అవ్వచ్చు. ఈ క్రౌన్ బటన్ వల్ల స్మార్ట్ వాచ్ చూడడానికి ఒక కాస్ట్లీ స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ స్ట్రాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కాన్సెప్ట్ ఈ మోడల్లోనే మనకి చూడడానికి కనిపిస్తుంది. వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు స్మార్ట్ వాచ్తో పాటు సిలికాన్ స్ట్రాప్ మాత్రమే కాకుండా మెటల్ స్ట్రాప్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేశారు. సో అకార్డింగ్ టు మన డ్రెస్సింగ్ స్టైల్ బట్టి మన స్ట్రాప్స్ని మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. స్ట్రాప్స్ సిలికాన్ స్ట్రాప్స్ కాబట్టి మనం కంప్లీట్ డే మొత్తం స్మార్ట్ వాచ్ని యూజ్ చేసినా స్వెట్ ఇచ్చింగ్ లాంటి ఇరిటేషన్ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్ అన్నీ రీమూవబుల్ కాబట్టి స్ట్రాప్స్ ఫ్యూచర్లో డ్యామేజ్ అయినా లేకపోతే మార్కెట్లో ఉన్న కొత్త మోడల్కి మనం స్విచ్ అవ్వాలన్నా ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్లో ఆల్మోస్ట్ 11 వండర్ఫుల్ మెనూ స్టైల్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ప్రతి మెనూ స్టైల్స్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. బట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్వేస్ ఆన్లో ఉండదు, అప్ టు 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. దట్ టు సింగిల్ క్లాక్ స్టైల్తో. చూద్దాం ఫ్యూచర్లో అప్డేట్ ద్వారా అడిషనల్గా యాడ్ చేస్తారేమో. నెక్స్ట్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క IP రేటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. సో డైలీ లైఫ్లో మనం హ్యాండ్ వాష్ చేసేటప్పుడు వాచ్ తడిచినా లేదా చిన్న చితక వర్షంలో వాచ్ తడిచినా వాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ లాంటి సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం కేర్గా యూజ్ చేయడమే మంచిది. నెక్స్ట్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫిట్నెస్ లేదా స్పోర్ట్స్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో ప్లస్ ఫిట్నెస్కి సంబంధించిన స్పోర్ట్స్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్. ఇలా ఎప్పుడైతే మనం అవుట్డోర్ మోడ్స్ యూజ్ చేస్తామో లైక్ వాకింగ్, రన్నింగ్ ఇలా ఆ టైంలో మన మొబైల్లో ఉన్న GPSని యూజ్ చేసి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ స్మార్ట్ వాచ్లో ఉన్న ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో 8 ఛానల్ PPG AI సెన్సార్ని యూజ్ చేశారు విత్ వియర్ డిటెక్షన్ టెక్నాలజీతో. సో దీనివల్ల రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ 99% పర్ఫెక్ట్గా వస్తాయని కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. ఇందులో 24/7 హార్ట్ రేట్ మానిటర్ ఉంది, SpO2 సెన్సార్ ఉంది, స్లీప్ మానిటర్ ఉంది, స్ట్రెస్ మానిటర్ కూడా ఉంది. అండ్ దీంతోపాటు ఫీమేల్కి సంబంధించిన మంత్లీ సైకిల్ ట్రాకర్తో పాటు బ్లడ్ ప్రెషర్ అండ్ ECG కూడా ఉంది. ఇవన్నీ ప్రాపర్గా వర్క్ చేయాలంటే స్మార్ట్ వాచ్ని మన చేతికి టైట్గా పేర్ చేయాలి. అయినా
అయినప్పటికీ వచ్చిన రిజల్ట్స్ని ఫ్రెండ్స్ రెఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది మెడికల్ డివైస్ కాదు కాబట్టి. ఇందులో బ్లూటూత్ 5.0 వర్షన్ యూజ్ చేశారు. ఆల్మోస్ట్ అప్ టు 10 మీటర్స్ రేంజ్ వరకు మొబైల్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి వన్స్ మనం స్మార్ట్ వాచ్ని మొబైల్తో కనెక్ట్ చేశాక త్రూ స్మార్ట్ వాచ్ నుంచి మనం కాల్స్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ వచ్చిన కాల్ని మ్యూట్లో పెట్టడం లేదా క్విక్ రిప్లేస్ ఇవ్వడం లాంటి ఆప్షన్ అయితే ఉండదు. పర్వాలేదు, కాల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. స్పీకర్ కూడా లౌడ్ ఉంది. హలో, హాయ్ సుధీర్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? హాయ్ రా సీను, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. ఏం లేదురా, ఎలా ఉంది? నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? నీ వాయిస్ అయితే నాకు క్లియర్గా ఉంది. బాగానే వినిపిస్తుందిరా. ఏంటి ఈ మధ్య మొత్తానికి మా స్ట్రీట్కి రావడం మానేసావు? అరే మీ స్ట్రీట్కి వస్తే పిల్ల వాళ్ళ అయ్యకి చెప్తుందంట. అరే ఇంతకన్నా ఓపెన్ కాకరోయ్. యారా ఈ వీడియో రికార్డ్ అవుతుంది. అరే రే బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ కోసమే మీరు పర్చేస్ చేసినట్లయితే సైలెన్స్గా ఉన్న ప్లేసెస్లో అయితే ఓకే, ఇంట్లో అండ్ ఆఫీస్లో లేదా అవుట్డోర్ లేదా ట్రాఫిక్ ఇలాంటి ఏరియాస్లో అయితే మీకు అంత మంచి కాలింగ్ ఎక్స్పీరియన్స్ కలగదు. నెక్స్ట్ ఛార్జింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ యూజ్ చేసి మనం స్మార్ట్ వాచ్ని యూజ్ చేస్తే ఆల్మోస్ట్ 3 to 4 days వస్తుంది. అలాగే స్టాండ్ బై మోడ్లో యూజ్ చేస్తే అంటే బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ యూజ్ చేయకుండా స్మార్ట్ వాచ్తో కనెక్ట్ చేయకుండా యూజ్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ 25 days ఛార్జింగ్ బ్యాకప్ అయితే వస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది. బాక్స్లో మనకి ఛార్జింగ్ డాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డాక్ని యూజ్ చేసి స్మార్ట్ వాచ్ని చాలా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ అలర్ట్స్ గురించి ఏంటి అంటారా? ఆల్మోస్ట్ సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని నోటిఫికేషన్ అలర్ట్స్ వస్తాయి విత్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్తో. లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెక్స్ట్ మెసేజెస్ ఇలా వచ్చిన నోటిఫికేషన్ని మనం రీడ్ చేయొచ్చు, బట్ రిప్లై అయితే ఇవ్వలేము. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్కి సంబంధించిన అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో వియర్ ప్రో అని ఒక యాప్ ఉంటుంది. యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని స్మార్ట్ వాచ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్మార్ట్ వాచ్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అంతా మనకి యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, SpO2, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్, స్ట్రెస్ మానిటర్ ఇలా. సీరియస్లీ యాప్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా ఆప్షన్స్, ఫీచర్స్ ఉన్నాయి కంపేర్ టు అదర్ బ్రాండ్స్. అండ్ ఇదే యాప్లో మనకి 500+ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ వీటిలో యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఇదే యాప్లో మనం పర్సనల్ ఫొటోస్ని వాచ్ వాల్పేపర్ కింద అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్స్, ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని స్మార్ట్ వాచెస్లో ఉన్నట్టే స్టాప్ వాచ్, అలారం, క్యాల్కులేటర్, వెదర్ ఫోర్కాస్ట్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.